ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరోసారి గెలిచి అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థ పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలిచి అధికారంలోకి వస్తే వాలంటీర్ల వ్యవస్థ పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు సర్వత్రా ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఏంటి సార్, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు కనుక గెలిచి అధికారంలోకి వస్తే వాలంటీర్ల వ్యవస్థ పరిస్థితి ఏంటి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు చర్చ అంతా కూడా వాలంటీర్ల చుట్టూ తిరుగుతుంది. ఒకవేళ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తాడని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పడంతో పాటు అసలు వాలంటీర్ల వ్యవస్థనే వ్యతిరేకిస్తున్నాడు చంద్రబాబు నాయుడు, మీరు మళ్ళీ గెలిపించాలి, నన్ను గెలిపిస్తేనే మీరు ఉంటారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి కనుక మళ్ళీ వస్తే అధికారంలోకి వాలంటీర్ వ్యవస్థను ఏం చేస్తాడు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక రహస్య ఎజెండా నడుస్తూ ఉందని చెప్పి నాకు అత్యంత విశ్వసనీయంగా తెలిసినటువంటి ఒక లీడరు ప్లస్ నాకు పూర్వం నుంచి పరిచయం ఉన్న అతను చెప్పిన మాట ఏంటంటే, రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తే ఇప్పుడున్నటువంటి వాలంటీర్ వ్యవస్థ ఏదైతే ఉందో దీంట్లో ఆల్మోస్ట్ 70% ప్రక్షాళన చేస్తారు అని చెప్పి అన్నారు. ఏంటి ప్రక్షాళన అంటే ఏంటి అని అంటే ఆయన ఏం చెప్పారంటే, ఇప్పుడు కనుక వీళ్ళని ఇలానే కంటిన్యూ చేస్తే వీళ్ళు ఏకు మేకే కూర్చుంటారు. లీడర్లకి వీళ్ళు చాలామంది చాలా అగ్రెసివ్గా ఉన్నారు, లీడర్లను కూడా లెక్క పెట్టినటువంటి విధంగా ఉన్నారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు శాలరీ బేస్డ్ మీద ఉన్నారు, కాంట్రాక్ట్ బేసిస్ మీద. ఇప్పుడు వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ లాగా ఫీల్ అవుతున్నారు. రేపు రాబోయేటువంటి రోజుల్లో ఈ సర్వీస్ రూల్స్ ఉంటాయి. ఒక సర్వీస్ రూల్స్ ప్రకారం కంటిన్యూగా ఒక 10 years అట్లా పనిచేస్తే కనుక అది ఆటోమేటిక్గా రెగ్యులర్ చేయాలనేటువంటి నిబంధనకి అనుకూలంగా అది మారేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి వాళ్ళని ఇప్పుడున్నటువంటి వాళ్ళని ఆల్మోస్ట్ మొత్తం రీషఫుల్ చేసేసి కంప్లీట్గా రద్దు చేసేసి మళ్ళీ కొత్త వాళ్ళని ఎంపిక చేసేటువంటి అవకాశం ఉంది, ఆ ఆలోచన ఉంది అని చెప్పి నాకు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకమైనటువంటి ఒక లీడర్ నాకు చెప్పినటువంటి మాట. అది విన్న తర్వాత వాస్తవంగా నేను కూడా షాక్ అయ్యా. జగన్మోహన్ రెడ్డికి ఇంత ఆలోచన ఉందా ముందే అని. అంటే ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థే నాకు వెన్నుముక, వాలంటీర్లే నన్ను గెలిపించాలి మళ్ళీ మరోసారి అని చెప్పి ఆయనేమో ప్రోత్సాహకాలు ఇస్తూ తర్వాత అవార్డులు ఇస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడు, వాళ్ళ మీద డిపెండ్ అయి ఉన్నాడు మళ్ళీ గెలవడం కోసం. కానీ దాని వెనక ఎంత కుట్ర ఉంది అనేది గ్రహించడం అనేది మామూలు విషయం కాదు, గ్రహించలేరు. ఇప్పుడు అమరావతి విషయంలో కూడా అదే చేశారు. లాస్ట్ ఎలక్షన్లో అమరావతికి సంబంధించి అసెంబ్లీ లోపల ఆయన చెప్పింది ఏంటి, అమరావతి అనేది గుంటూరు విజయవాడ మధ్యలోనే ఉండాలి, దానికి 35,000 ఎకరాలు కాదు ఇంకా ఎక్కువ ల్యాండ్ ఉండాలి, అయితే గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే బాగుంటుంది అని చెప్పి ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తూ అమరావతిలోనే రాజధాని ఉండాలి అని అన్నాడు కదా. ఆయన ఒప్పుకున్నాడు కదా, తీర్మానం చేశాడు కదా, ఏకగ్రీవ తీర్మానం కదా, అది అఫీషియల్ తీర్మానం కదా, అది ఆల్రెడీ అసెంబ్లీ రికార్డ్స్లో ఉంది కదా, అసెంబ్లీ మినిట్స్లో ఉంది కదా. కానీ ఆ తర్వాత ఏం చేశాడు, అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని కిల్ చేసేసి మొత్తం 3 రాజధానులు అని చెప్పి అసలు అమరావతి స్ట్రక్చర్నే మొత్తం క్లోజ్ చేసేసారు కదా. సో అది గుర్తొచ్చింది నాకు వెంటనే. ఇతను ఈ మాట చెప్పగానే వెంటనే నాకు వాలంటీర్ల వ్యవస్థ మీద అమరావతి విషయంలో అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారు, ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థ గురించి కూడా అదే చెప్తున్నాడా జగన్మోహన్ రెడ్డి? అసలు రాబోయేటువంటి ఎన్నికల్లో మీరే నన్ను గెలిపించాలి అంటూ వాలంటీర్లను ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి ప్రసంగాలు చేస్తూ ఉంటే ఒకవేళ మళ్ళీ అధికారంలోకి వస్తే అసలు వాలంటీర్ వ్యవస్థనే ప్రక్షాళన చేసే దిశగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తారంటారా? ప్రక్షాళన కాదు, అసలు ఇప్పుడు ఉండేటువంటి వాళ్ళు తీసేసేటట్టు నాకు అవసరం. కారణం ఏంటంటే లాస్ట్ 5 years నుంచి 5,000 గౌరవ వేతనం తీసుకుంటూ వస్తున్నారు కదా, గౌరవ వేతనం అని అన్నారు దాన్ని ఇప్పుడు ఏదో 500 పెంచారు. రాబోయేటువంటి రోజుల్లో మళ్ళీ కనుక దీన్ని పెంచి కనుక వీళ్ళనే కనుక రెగ్యులరైజ్ చేసి వీళ్ళనే కంటిన్యూ చేస్తే వాళ్ళల్లో ఇప్పటికే ఏమొస్తుంది, గవర్నమెంట్ ఉద్యోగుల ఫీలింగ్ వచ్చేసింది. దానికి తగ్గట్టు ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఏం చేసింది, వాళ్ళని కొంతమందిని సస్పెండ్ చేసింది. సస్పెండ్ ఎవరిని చేస్తారు, ఎంప్లాయ్ అయితే చేస్తారు. అసలు అతను ఎంప్లాయే కాదు కదా, అతను స్వచ్ఛందంగా పనిచేయడానికి సర్వీస్ మూటగా వచ్చారు. అతను ఎంప్లాయ్ కాదు, ఏ కోణం నుంచి ఎంప్లాయ్ కాదు. కానీ ఎంప్లాయ్ లాగా ట్రీట్ చేసి ఎలక్షన్ కమిషనే నీకు నోటీసులు ఇచ్చి, షోకాజ్ నోటీసులు ఇచ్చి సస్పెండ్ చేసింది కదా కొంతమంది. అంటే
ఎలక్షన్ కమిషనే వీళ్ళని గవర్నమెంట్ ఎంప్లాయీస్ లాగా ఇండైరెక్ట్గా అంగీకరించినట్టేగా. ఇప్పుడు కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు, పార్ట్ టైం ఉద్యోగులు చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ కొన్ని రోజులు పనిచేసిన తర్వాత మమ్మల్ని రెగ్యులరైజ్ చేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నారు కదా. రెగ్యులరైజ్ డిమాండ్ చేసినప్పుడు పార్టీలు ఎలక్షన్ టైంలో మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి ఆ తర్వాత ఒక ఎగ్జామ్ ఏదో ఒక నామినల్గా ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసి పర్మనెంట్ చేసిన సందర్భాలు మనం చూసాం కదా. ఇప్పుడు అదేవిధంగా వాలంటీర్లు కూడా మమ్మల్ని పర్మనెంట్ చేయండి అని చెప్పి రాబోయేటువంటి రోజుల్లో డిమాండ్ చేసేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఒపీనియన్ తోటి జగన్మోహన్ రెడ్డి ఈ మొత్తం ఉన్నటువంటి వాలంటీర్ని తీసేసి వాళ్ళ ప్లేస్లో కొత్త వాళ్ళని ఎంపిక చేయాలి. మళ్ళీ ఒక 5 years టెన్యూర్ వాళ్ళకి అయిపోయింది, ఇంకొక బ్యాచ్కి ఇంకో అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే ఆల్రెడీ పార్టీ కార్యకర్తలే వాళ్ళు. ఆ విషయం పార్టీ కార్యకర్తలు అనేటువంటి విషయం విజయసాయి రెడ్డి చెప్పాడు కదా. ప్లస్ దానికి బలం చేకూరేలా జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పాడు కదా, మీరందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మీరందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ గెలిపించడానికి ముందుకు రండి, మీరు నన్ను మళ్ళీ గెలిపించండి అని చెప్పి చెప్తున్నాడు కదా. మమ్మల్ని గెలిపించకపోతే మీ ఉద్యోగాలు పోతాయి అని చెప్పి అంటున్నాడు కదా. గెలిపించకపోయినా ఉద్యోగాలు పోవడం వాస్తవం అనేది నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒక అతను చెప్పినటువంటి మాట. అది విన్న తర్వాత నాకైతే ఇంత కుట్ర ఉందా అని చెప్పి అనిపించింది నాకు. ఇప్పుడు వాళ్ళని కంటిన్యూ చేయలేరు, కంటిన్యూ చేస్తే డెఫినెట్గా వాళ్ళు రెగ్యులరైజ్ అడుగుతారు. ఎందుకంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇప్పుడు మళ్ళీ 5,500 ఇప్పుడు చేశాడు, దాన్ని మళ్ళీ పెంచాలి. ఖచ్చితంగా ఇంక్రిమెంట్స్ ప్రతి ఉద్యోగి కోరుకుంటారు, పెంచుతారు. పెంచిన తర్వాత వీళ్ళు ఆల్రెడీ ఇప్పుడు గ్రామాల్లో వీళ్ళు పంచాయతీ వార్డు మెంబర్లకి ప్యారలల్గా నడుస్తున్నారు. పంచాయతీ సర్పంచ్కి కూడా వాల్యూ లేకుండా అయింది. అసలు పంచాయతీరాజ్ వ్యవస్థకే అసలు వీళ్ళు వాల్యూ లేకుండా చేసేలాగా జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్నారు, ప్రైవేట్ సైన్యంలాగా పెట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళని రెగ్యులరైజ్ చేశారనుకోండి, రెగ్యులర్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. వాళ్ళు డిమాండ్ చేస్తారు. ఇప్పుడు దాదాపు 2,50,000 మంది ఉన్నారు సుమారుగా. ఈ 2,50,000 మంది రోడ్డు మీదకి వచ్చి మేము గౌరవ వేతనం పొందుతున్నాం గవర్నమెంట్ దగ్గర నుంచి, మాకు ఉపాధి పోతుంది, మమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి అని చెప్పి అన్నారు అనుకో. అప్పుడు రెగ్యులరైజ్ చేయక ఏం చేస్తారు? గవర్నమెంట్ చేయాలి కదా. లేదంటే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారనే భయం ప్రభుత్వంలో ఉంటుంది కదా, పార్టీల్లో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నాడు, చంద్రబాబు నాయుడు అది చెప్తున్నాడు. చంద్రబాబు నాయుడు కూడా ఏం చెప్తున్నారు, నేను ఎవరైతే వైసీపీ కార్యకర్తలాగా వ్యవహరిస్తున్నారో వాళ్ళని తొలగిస్తాను తప్పితే టోటల్గా రద్దు చేయను అని అంటున్నాడు. ఇది వాలంటీర్ వ్యవస్థ నేను టోటల్గా రద్దు చేయను అని చెప్తున్నాడు ఆయన. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి పెట్టిన వ్యవస్థ అయినప్పటికి కూడా, అంటే అంత బలమైనటువంటి వ్యవస్థగా అది మారినప్పుడు ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ప్రభుత్వానికి అది ఒక థ్రెటనింగ్గా మారే అవకాశం ఉంది కదా. అందుకే జగన్మోహన్ రెడ్డి ముందస్తుగా ఆలోచించి, ప్లస్ ఇంకోటి ఏంటంటే మంత్రులను మార్చినట్టు, ఇప్పుడు మంత్రుల్ని 2 సంవత్సరాలు మార్చేసాడు కదా. అలానే అనేక మందికి అవకాశం ఇవ్వాలి కాబట్టి పార్టీలో పనిచేసేటువంటి వాళ్ళకి రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ఒకవేళ వస్తే ఈ వాలంటీర్లు కంప్లీట్గా మార్చేటువంటి అవకాశం ఉంది, రీప్లేస్ చేసేటువంటి అవకాశం, వాళ్ళ ప్లేస్లో వేరే వాళ్ళని తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు అనుభవించారు కదా, చాలామంది ఉన్నారు కదా ఇంకా కార్యకర్తలు, వాళ్ళు అనుభవించాలని చెప్పి రీప్లేస్ చేసేటువంటి అవకాశం ఉంది అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా ఉన్నటువంటి రహస్య ఎజెండా. ఈ రహస్య ఎజెండా నాకున్న సమాచారం ప్రకారం ఖచ్చితంగా ఇది జరిగి తీరుతుందని చెప్పి ఒకవేళ గెలిస్తే నేను అనేది. సో ఇప్పుడు ఉన్న సర్వేల ప్రకారం ఆయన గెలిచేటువంటి పరిస్థితి లేదంటున్నారు. ఒకవేళ ఇస్తే కనుక ఈ వాలంటీర్ వ్యవస్థ చుట్టూ మొత్తం ఈ రాజకీయం ఉన్న గత 2 రోజులు తిరుగుతుంది కాబట్టి అసలు వాస్తవం ఇది. జగన్మోహన్ రెడ్డి రద్దు చేస్తాడు, చంద్రబాబు నాయుడు కదా రద్దు చేసేది. చంద్రబాబు నాయుడు రద్దు చేస్తాడా చేయడా తర్వాత ఆయన ప్రక్షాళన చేస్తానని అంటున్నాడు. ఈయన అసలు రహస్య ఎజెండా రద్దు చేసే ఎజెండా ఉంది జగన్మోహన్ రెడ్డికి. కాబట్టి వాలంటీర్లు ఆలోచించుకోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.